ప్రతిపాడు మండలం చినశంకర్లపూడిలో సగర కులస్తులు నిర్మించిన శ్మశాన వాటిక ప్రశాంత వాతావరణంలో పార్కును తలపించే విధంగా మొక్కలు నాటి ప్రతిపాడు నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించడం జరిగిందని ఏపూరి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఏపూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మనిషి పుట్టుక మరణం 2 ఘట్టాలు అని, పుట్టిన ప్రతివాడు మరణించిన తరువాత చేరాల్సింది శ్మశానానికి అన్నారు. శవాన్ని పూడ్చడానికి కనీసం 6 అడుగుల స్థలం లేక ఎన్నో అవస్థలు పడుతున్న తరుణంలో శ్మశాన వాటిక బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సగరపుత్రులు సొంత నిధులతో నిర్మించడం జరిగిందన్నారు. అలాగే ఏపూరి సత్యనారాయణ సూర్యుడు దంపతులు పరమశివుడి విగ్రహం, బద్దెటి ఏడుకొండలు సత్యవతి దంపతులు హరిశ్చంద్ర విగ్రహం పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బద్దెటి రాంబాబు, బద్దెటి వెంకటేశులు, బద్దెటి అప్పారావు, సగర సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు చిన్నపోయిన నాగేశ్వరరావు, సగర సంఘస్థులు పాల్గొన్నారు. చిన్న పనులు ఫోటో వెళ్తుంటే అందరం కలిపి శ్మశాన వాటికలో ఉన్నాము. అంటే దీని ఒక ఆదర్శంగా చేయాలనే ఉద్దేశంతో 15వ తారీఖు 11వ నెల 2025 ఈ పనులు ప్రారంభించడం జరిగింది. మరి పూర్వం చూసుకున్నట్టయితే గత 100 సంవత్సరాల బట్టి కూడా ఎంతో అధ్వానంగా ఉన్న శ్మశాన వాటికని ఇప్పుడు పార్కును తలదన్నే విధంగా తయారు చేసుకోవడం జరిగింది ఈరోజు. మరి దానికి మా సగర కులస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహకరించడం జరిగింది. అలాగే దాతల సహకారంతో కూడా దీన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మెయిన్ గేట్ ఉంది. గేట్ సుమారు 60-70 వేల రూపాయలు ఖరీదు చేసే గేట్ని ములికేరు రాయుడు గారు, భార్య విజయలక్ష్మి గారు దంపతులు ఆర్థిక సహాయంతో గేట్ ఏర్పాటు చేశారు. అలాగే శివుడి విగ్రహం మా తల్లిదండ్రులు ఏపూరి సత్యనారాయణ సూర్యుడు దంపతులు గారు, అలాగే పక్కనే సత్యహరిశ్చంద్ర విగ్రహం మిత్రుడు బద్దెటి ఏడుకొండల గారు సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంక్ నిర్మాణంలో మా చినశంకర్లపూడి గ్రామానికి చెందిన బాలభక్త భజన సమాజం వారు 50,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు. అలాగే గజ్జిలి మురళి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు గజ్జిలి వెంకన్న గారు 50,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శ్మశాన వాటికి సిమెంట్ రోడ్డు మన బద్దెటి రాజు గారిని కాంట్రాక్టర్ గారు ఇదే గ్రామం అయినా కూడా ఈ రోడ్డు ఆయన సొంత నిధులతో నిర్మాణం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బిల్డింగ్ నిర్మాణం పనులకి మా సగర కులస్తులందరూ ఆర్థిక సాయంతో ప్రతి ఒక్కరూ ఇందులో తన మన భేదం లేదండి. మా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ సొంత నిధులు సుమారు 7 లక్షల నుంచి 8 లక్షల వరకు ఖర్చు అయింది. దీనికి 2 నెలలు టైం పట్టిందండి. ఈ 2 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇది శ్మశానం అంటే ఎవరో నమ్మే పరిస్థితిలో ఉండదు. ఒక పార్కు వల్లే చేయాలనే ఉద్దేశంతోనే ఎంతో కృతజ్ఞతతో నేను మరియు మా సగర సంఘం పెద్దలు, యువత, కుర్రోళ్ళు అందరూ కూడా 2 నెలలు బట్టి కూడా ఎంతగానో శ్రమించి దీన్ని ఒక పార్కు రూపంలో తయారు చేసుకోవడం జరిగింది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇక్కడ వాటర్ బోర్ కూడా మా గ్రామానికి చెందిన రేషన్ వెంకటరమణ గారు, భార్య వెంకటలక్ష్మి గారు ఆర్థిక సహాయంతో వాటర్ బోర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా సగర కులస్తులు ప్లస్ దాతలు విరాళంతోనే పూర్తిగా సుమారు 7 నుంచి 8 లక్షల రూపాయల ఖర్చుతో ఈ శ్మశాన వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈరోజు సంతోషిస్తున్నాను. మరి నిజంగా చెప్పాలంటే దీన్ని ఈ వేళ నుండే హరిశ్చంద్ర విగ్రహం ఈరోజు 12వ తారీఖు 1వ నెల 2026 ప్రారంభించాము. ఈ బిల్డింగ్ కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ రోజు నుంచే ఇది ప్రారంభించామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలామంది శ్మశానాల గురించి కొంచెం చిన్న చూపుతో చూస్తారు. పుట్టిన మానవుడు ప్రతి ఒక్కరికి కూడా శ్మశానం అనేది ఎంతో ముఖ్యమైన భాగం. అందరూ రావాల్సింది ఆఖరికి ఇక్కడికే రావాలి ప్రతి ఒక్కరు కూడానే. అంచేత చాలా గ్రామాల్లో చూసుకున్నట్లయితే శ్మశానాల మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి ఇప్పుడు నేను ఖర్చు చేసిన 7-8 లక్షలు ఏదైతే ఉందో అదంతా ఓన్లీ మా సగర కులస్తుల ఆర్థిక సహకారంతో ఇదంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎటువంటి నిధులు అందలేదు. ఛానల్ బట్టి కూడా దరఖాస్తులు పెట్టడంలో కూడా చేయడం జరిగింది, కానీ ఏమీ దానివల్ల పెద్దగా ఫలించలేదు. అంచేత మా కుర్రోళ్ళందరూ కూడా యువత అందరూ కూడా ముందుకు వచ్చి మనమే తలకో 100 రూపాయలు వేసుకున్నా సరే శ్మశానాన్ని బాగు చేయాలని చెప్పేసి గత 6 నెలలు బట్టి ఎంతో పట్టుదల కృషితో ఉండడంతో ఈ 2 నెలల కాలం బట్టి కూడా సగర కులస్తుల ఆర్థిక సహాయంతో ఈ శ్మశాన వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నానండి.